రామానుజన్ మాకు మంచి స్నేహితుడండి, ఆర్యభట్ట మాకు ఆద్యుడవుతాడండి. రామానుజన్ మాకు మంచి స్నేహితుడండి, దేవరాయ శర్మ కూడా ఫ్రెండేనండి, దేవరాయ శర్మ కూడా ఫ్రెండేనండి. ఎందరమైన మాకు బంధువులండి, లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలంటే చిక్కులనే యోచన మానండి, లెక్కలు ఒక లెక్క అనుకుంటే చాలండి. లెక్కలంటే చిక్కులనే యోచన మానండి, లెక్కలు ఒక లెక్క అనుకుంటే చాలండి. ప్లస్ మైనస్ ఇంటుడి వేదిక పైన కంటే, ప్లస్ మైనస్ ఇంటుడి వేదిక పైన కంటే మించిన లెక్కలు లేవు నువ్వు తెలుసుకుంటే. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలు లేని చోటు మై ఫ్రేమ్ కరెక్ట్గా ఉంది జొన్న గమ్ము. లెక్కలే మనిషెవరో కనిపెట్టండి, లెక్కలు లేని చోటు ఏదో చెప్పండి, లెక్కలే మనిషెవరో కనిపెట్టండి. అంకెలన్నీ కలిస్తేనే సంఖ్యలవుతాయండి, అంకెలన్నీ కలిస్తేనే సంఖ్యలవుతాయండి, సంఖ్యలే జీవితాన వెలుగవుతాయండి. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. 3 4 5 6 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు, అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు, ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. అంకెలు మాత్రం 10 ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో, అంకెలు మాత్రం ఎన్నెన్నో. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు, అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలలో చిన్నది 1 విద్యార్థి, 1 విద్యార్థి. ఈ అంకెలలో పెద్దది 9 విద్యార్థి, 9 విద్యార్థి. 2 చే భాగించక శేషం 0 వస్తే అవి సరి సంఖ్యలు అవుతాయి, అవి సరి సంఖ్యలు అవుతాయి. 2 చే భాగించగా శేషం 1 వస్తే అవి బేసి సంఖ్యలు అవుతాయి, బేసి సంఖ్యలు అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు, అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడం, పెద్ద సంఖ్యకు రాయడం ఆరోహణ క్రమము, అది ఆరోహణ క్రమము, అది ఆరోహణ క్రమము. పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయడం, చిన్న సంఖ్యకు రాయడం అవరోహణ క్రమము, అది అవరోహణ క్రమము, అది అవరోహణ క్రమము. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు, అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. 2 మాత్రమే కారణాలున్న సంఖ్యలను, కారణాంకాలున్న సంఖ్యలను ప్రధాన సంఖ్యలంటారు లేక ప్రధానాంకాలంటారు. ప్రధానాంకాలు Coordinate geometry is the branch of mathematician which is the area of the plane and so on perpendicular Cartesian system. The Cartesian system shows the horizontal and vertical x-axis and y-axis origin. The line which intersects
The line which is axis, they are two axes x and y. They horizontal axis are called x axis and the vertical is called y axis. They are called coordinates in the plane. The coordinates 1 or y axis and 2 are positive or y axis are Hey. positive. Leave bin. Coordinate 2 x negative and y positive. Coordinate 3 x negative and x y positive. And coordinate 4 x positive and y negative. यारा Here AD equals to x, OD equals to x1, OE equals to x2, DE equals to x2 minus x1, DE equals to x2 minus x1, AD equals to CE equals to y2, y1, EB equals to y2, EB equals to y2, AD equals to EC equals to y2 minus y1, AB square equals to AC square plus BC square, AB equals to whole root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. कभी बांधा Today our topic is linear equation. Linear equation solution to solve any challenge equation of ax plus b plus c equals to 0. So, I will explain how many solutions are there. What do you want? Why stand on? What is the answer? My name is Priya Dhanakir. I am from 9th class. Today I am going to explain Pythagoras theorem. Pythagoras theorem states that in a right angle triangle, the square of hypotenuse is equal to the remaining square of remaining two sides. For example, if the hypotenuse B or the opposite side of angle A, it is the hypotenuse. It is the base B or adjacent side of angle A. Pythagoras theorem is expressed as c square is equal to a square plus b square, where c is equal to hypotenuse A and B are the two legs of the triangle. Thank you. This is morning everyone. First of all, thank you for giving me this wonderful opportunity. This is Desi from my grade. Today I am telling about application of trigonometry. The application of trigonometry will help in constructions and the buildings to construct the buildings of this girl is seeing in the upper part of the building. Now the distance traveled from the part of the student eyes from this called straight line. The application of trigonometry will help in construction of buildings and also help in calculate width and distance of the buildings. Thank you. My name is Saraswati. I am from Western. Today my topic is Heron's formula. Formula cannot be divided on Heron to find the area of triangle. Area of triangle is equal to root x minus b into x minus b. The area of triangle is equal to where base into height is equal to area of triangle is equal to half base into height. The S equal to semi-perimeter. A plus B plus C is equal to by 2. Root S into S minus A into S minus B into S minus A. Perimeter and area of triangle examples. Right angle triangle, isosceles triangle, equilateral triangle are the examples. Thank you. Rectangular surface
Calculate surface area of a cuboid equal to 2 into LV plus VH plus HL. Then surface area of a cube equal to has also My name is Tanisha. Today my topic is Heron. Find the area of triangle. Area of triangle is equal to root x minus 3 into x minus 3. The area of triangle is equal to where base into height is equal to area of is equal to half base into height. The S equal to semi-perimeter. A plus B plus C is equal to by 2. Root S into S minus A into S minus B into S minus A. Perimeter and area of triangle examples. Right angle triangle, isosceles triangle, equal triangle. Other examples. Thank you. Today I am telling about types of polynomials. Types of polynomials, they are monomial, binomial, trinomial, quadratic, cubic, and a polynomial is combining variables, coefficients and coefficients of non-negative integer exponents using addition, subtraction and multiplication, forming one or more terms like 4x cube plus 2x minus 5, where x is a variable. 2 and minus 3 minus 5 are coefficients and 3 and R non-negative integers. Essentially, it is the sum of all terms. And monomial. A polynomial of degree 1 is called monomial. A polynomial of degree 2 is called binomial. A polynomial is degree 3 is called cubic. Thank you. Good afternoon, my name is Today my topic is congruency of triangles. The two triangles are congruent, the corresponding angles and corresponding parts are equal. The examples for thinking, there are two triangles ABC and DEF. The two triangles are congruent to each other. AB equals to DE. AB equals to DE. BC is equals to EF. Angle A is equals to angle D. Angle B is equals to angle F. Angle C is equals to angle F. Congruency rules. SAS, side angle side. The two triangles are congruent. The two sides are equal. The two sides are including the angle. First triangle correspondingly equal to the another triangle. First triangle is correspondingly equal to the another triangle. Angle side angle. The two triangles are congruent.
Today I am telling about application of trigonometry. The application of trigonometry will help in constructions and the buildings to construct the buildings of the physical seen in the upper part of the building. Now the distance traveled from the part of the student is from the is called straight line. The application of trigonometry will help in construction of buildings and also help in calculate reach and distance of the buildings. Thank you. Good morning everyone. బాగా చెప్పకపోతే ముందు పగలగొట్టేస్తాను. Today I am telling about some trigonometric ratios. I tell about some trigonometric ratios like sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. Sin theta 0 degrees is equals to 0. 30 degrees is equals to 1/2. The 45 degrees is equals to 1/√2. 60 degrees is equals to 2√2. 60 degrees is equals to 1/√2. 60 degrees is equals to 3√2. 90 degrees is equals to 1. Cos theta. It is the opposite of the sin theta. Opposite of the sin theta. Tan theta. It is the in the values is equals to sin theta by cos theta. Cot theta is equals to 1/. Celebrated Maths Day, Advanced Maths Day, very grand manner in our school. Thank you for all the teachers who cooperate the program to make a grand success. First of all the parents, thank you a lot for success and cooperate to your children. Thank you for all the children actively participated in the program. Thank you once again to all. Thank you.